హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. రెస్టారెంట్ కన్నా చాలా టేస్టీగా కుదిరింది. నేను చికెన్ని డీప్ ఫ్రై కూడా చేయలేదండి. ఈ మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి, మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఈ సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. 1/2 kg చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందామండి. దీనికోసం 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నాను నేను. మీ దగ్గర ఏ గరం మసాలా ఉంటే అది యూస్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది కలర్ బాగుంటుంది అందుకోసమని. కొంచెంగా ఉప్పు కూడా వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నా కూడా చికెన్ టేస్ట్ బాగుంటుంది, అలాగే చాలా త్వరగా కుక్ అవుతుంది. మీ దగ్గర టైం లేదు అనుకుంటే మినిమం 1 అవర్ అన్న చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ టేస్ట్ బాగుంటుంది కర్రీది. ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాక 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇంతలో బిర్యానీ కోసం తాలింపు రెడీ చేసుకుందామండి. కొంచెంగా ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసుకుని అన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. 1/2 kg రైస్కి సరిపడా బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని ఒక్క 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే చాలు. ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి అనేది మీరు కారాన్ని బట్టి వేసుకోండి. 5-6 ఎక్కువ అవుతాయి అనుకుంటే తగ్గించి వేసుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్గా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక టమాటా పీసెస్ కూడా వేసి, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా కుక్ అయ్యి అందులోంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇంతలో మనం చికెన్ కూడా రెడీ చేసుకుందామండి. సైమల్టేనియస్గా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది బిర్యానీ. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ అంతా వేసి హై ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకుంటే కనుక మనకి వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ కూడా 50% కుక్ అయిపోతుంది. హై ఫ్లేమ్లో ఇలా చికెన్ని ఉంచి మూత పెట్టి ఒక 5 to 10 minutes కుక్ చేసుకుందామండి. మనకి దాదాపుగా చికెన్ కూడా కుక్ అయిపోతుంది వెంటనే, ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కదా. ఇంతలో బిర్యానీ మసాలా చూద్దాము. టమాటా కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు అన్ని మసాలా పౌడర్లు వేసుకుందాం. కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాక వాటర్ కూడా పోసుకుందాము. నేను 6 కప్పులు వాటర్ పోస్తున్నానండి 3 కప్పుల రైస్కి. మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ అనేది పోసుకోండి. కొంచెంగా ఉప్పు, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, వాటర్ అంతా వడేసుకుని వాటర్ అనేవి ఏమీ లేకుండా రైస్లో ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసుకుని హై ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కదిపితే సరిపోతుంది. 5 to 10 minutes తర్వాత మనకి వాటర్ అంతా ఎగిరిపోయి 80% కుక్ అవుతుంది రైస్. మూత పెట్టి సిమ్లో పెట్టి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు చికెన్ కర్రీ చూద్దాము. దీన్ని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా చికెన్ కర్రీ కూడా వాటర్ అంతా రిలీజ్ అయ్యి 50% కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత తీసి ఈ వాటర్ అంతా హై ఫ్లేమ్లో ఎగరనిస్తే చాలండి. 5 minutesలో మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలాగ మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలో తిప్పుతూ మీరు మిక్స్ చేశారంటే కనుక మనకి వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. లాస్ట్లో కొంచెంగా కొత్తిమీర, కరివేపాకు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు 80% కుక్ అయిన రైస్ ఉంది కదా, ఇలాగా ఈ రైస్ మీద రెడీ అయిన చికెన్ ఫ్రై పెట్టుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 to 10 minutes మనం దమ్ చేసుకుంటే చాలండి. మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీకు కావాలి అనుకుంటే పాత పెనం మీద పెట్టుకుని దమ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. 5 to 10 minutes సరిపోతుంది దమ్ము. స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 1/2 అవర్ ఇలాగే బిర్యానీని వదిలేయాలండి, వెంటనే ఓపెన్ చేయకూడదు. 1/2 అవర్ తర్వాత తీసుకుని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ రెడీ అండి. రెస్టారెంట్ కన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది.
చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.